3 దశాబ్దాల రాజకీయ అనుభవం, పార్టీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరు, మంత్రిగా, చీఫ్ విప్ గా కీలక పదవులు అలంకరించిన ఘనత. అంత స్థాయి ఉన్న ఆఖరికి టికెట్ దక్కించుకోవడానికి కూడా ఆపసోపాలు పడాల్సి వచ్చింది. తనకు కాకపోయినా కొడాలికైనా అవకాశం ఇప్పించుకోగలిగారు. కూటమి గాలిలో విజయము దక్కించుకున్నారు. అయినా ఆయన చుట్టూ పంచాయతీలే, ఆయన అడిగేస్తే వివాదాలే. మిత్రపక్షం అనుకున్న వారే ఆయనకి వ్యతిరేకంగా రోడ్డెక్కి మరీ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆయనకి ఎందుకు ఇలా జరుగుతోంది? దీని వెనక ఎవరున్నట్టు? పల్లె చుట్టూ పంచాయతీ, మాజీ మంత్రిపై భూ కబ్జా ఆరోపణలు, నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటున్న రఘునాథరెడ్డి. నేను ఉరిశిక్షకైనా సిద్ధమే, పార్టీ నుంచి తొలగేదానికైనా సిద్ధమే. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల సభలో ఉద్రిక్తత. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాజకీయం పూటకో మలుపు తీసుకుంటోంది. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు అగ్గిరాజేశాయి. ఆయనకు వ్యతిరేకంగా అనంతపురంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు సభ నిర్వహించడం ఉద్రిక్తతలకు దారితీసింది. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి భూ కబ్జాలు చేస్తున్నారంటూ ఆయా వర్గాల నేతలు చర్చా వేదిక ఏర్పాటు చేయడం, పల్లె టార్గెట్ గా ఫ్లెక్సీలను ప్రదర్శించడం పెద్ద దుమారానికే కారణమైంది. అయితే దీనికి రఘునాథరెడ్డి వర్గీయులు అభ్యంతరం తెలపడంతో రచ్చ పీక్స్ కు చేరింది. ఆ సభను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. అయితే జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే తమను అరెస్టు చేయడమేంటంటూ ఆ వర్గాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలతో అలర్ట్ అయిన మాజీ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు. 3 దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న తాను ఏ ఒక్కరి భూమి జోలికి కూడా వెళ్లలేదని స్పష్టం చేశారు. ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు తనకు తోచిన విధంగా సేవ చేస్తున్నానే తప్ప ఎలాంటి తప్పుడు పనులు చేయలేదని తేల్చి చెప్పారు. తనపై వస్తున్న ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాలు విసిరారు రఘునాథరెడ్డి. డైరెక్టర్లు నేను, ఆదినారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి, ప్రభాకరు, నరేష్, వెంకటప్రసాద్ రెడ్డి, మేము 6 మంది ఓ పక్క ఉన్నాం, ఒకడో పక్క. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అంటే 6 మంది డైరెక్టర్ తెలియకోకుండా అక్రమంగా ఫేక్ రిజిస్టర్ చేసి 100 ఎకరాల పైచి రిజిస్టర్ చేసుకున్నాడు. దాని నెంబర్స్ అన్ని కూడా మీకు అన్ని ఇస్తాం, ఏమేమి చేసుకుండేది. అది చాలా అధర్మము, అక్రమ, అన్యాయం. గతంలో మంత్రిగా, ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేసిన పల్లె రఘునాథరెడ్డి అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగానూ పేరుంది. అలాంటి నాయకుడికి గత 5 ఏళ్లు పొలిటికల్ గా గడ్డుకాలంగా చెప్పొచ్చు. 2024 ఎన్నికల సమయంలోనూ టికెట్ చివరిదాకా దోబుచ్చులాడింది. ఆయనకు టికెట్ ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కించిన హైకమాండ్ ఫైనల్ గా ఆయన కోడలు సింధూరారెడ్డికి కన్ఫర్మ్ చేసింది. అయితే కోడలు ఎమ్మెల్యేగా గెలిచిన అధికార కూటమి నేతగా ఆయన హవా నడుస్తున్నా వివాదాలు మాత్రం తప్పడం లేదు. రఘునాథరెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగడం చర్చనీయాంశమవుతోంది. సీనియర్ నేతకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. అసలు పల్లె రఘునాథరెడ్డిపై ఈ ఆరోపణల వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు అన్నదే ఇప్పుడు పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. అయితే తమ గ్లోబల్ హార్టికల్చర్ కంపెనీలోని 7 డైరెక్టర్లలో ఒకడైన ఆదినారాయణ యాదవే ఇవి తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు పల్లె ఆరోపిస్తున్నారు. వివిధ సంఘాల నాయకులకు నిజాలు చెప్పకుండా వారిని ప్రలోభపెట్టి తనపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడుతున్నారు. మిగతా డైరెక్టర్లకు తెలియకుండా రూల్స్ కు విరుద్ధంగా కంపెనీకి చెందిన 100 ఎకరాలకు పైగా భూమిని తన భార్య, బామ్మద్ది, మామ, అన్నల పేరిట ఆదినారాయణ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు పల్లె ఆరోపిస్తున్నారు. ఆ భూమిని 26 మందికి అమ్మేసి వారిని మోసం చేశారని చెబుతున్నారు. ఆ భూమి న్యాయంగా తమది కాబట్టే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నట్టు రఘునాథరెడ్డి చెబుతున్నారు. అది కబ్జా ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు పల్లె. ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి ఎంక్వైరీ ఏమని అడుగుతున్నా, నేను చేసింది ఏమని, ఒక సెంటు భూమి నాది కాంది ఎవరిని ఆక్రమించింటే నేను ఉరిశిక్షకైనా సిద్ధమే, పార్టీ నుంచి తొలగేదానికైనా సిద్ధమే, ఏ శిక్షకైనా సిద్ధమే. నాకు అవసరం లేదు. ఒకటే అడుగుతున్నా, ప్రజా సంఘాలతో విచారణ చేస్తారా చేయండి, లేదా కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేసినా పర్వాలే, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేసినా పర్వాలే, లేకపోతే ముఖ్యమంత్రిగా సిట్ వేసి విచారణ చేసి ఈ అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా. ఆదినారాయణ యాదవ్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అధికార కూటమి నేతగా ఆయనే వెనుకుండి పలు సంఘాల నేతలను రెచ్చగొడుతున్నారు అన్నది పల్లె వర్షన్. అంతేకాదు ఆదినారాయణ వెనుక టీడీపీకి చెందిన నాయకులు కూడా ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ సీనియర్ నేత. అదే నిజమైతే వాళ్ళెవరై ఉంటారు అన్నది ఆసక్తి రేపుతోంది.
తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణల్ని పల్లె రఘునాథరెడ్డి సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై సిట్ విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చాలి అంటూ సీఎం చంద్రబాబును ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అటు ఆదినారాయణ యాదవ్ మీద వచ్చిన ఆరోపణలపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన పల్లె రఘునాథరెడ్డికి 2019లో ఓటమి తర్వాత గడ్డుకాలం స్టార్ట్ అయింది. 2024లో టికెట్ కూడా కష్టమన్నంత ప్రచారం జరిగింది. సింపతి కలిసి వస్తోందన్న కోణంలో ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు పల్లెకు కాకుండా ఆయన కోడలికి టికెట్ ఇచ్చారు. అయితే పేరుకే కోడలు ఎమ్మెల్యే, పెత్తనమంతా మామదే అన్నట్టుగా ఉందట పుట్టపర్తిలో పరిస్థితి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సహచర పార్టీ నాయకులతోనూ ఆయనకు సత్సంబంధాలు తక్కువేనన్న ప్రచారం ఉంది. తాడిపత్రి డాన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డితో, అటు కదిరి ఎమ్మెల్యే కందికుంటతో పల్లెకు అసలు పడదనే ముచ్చట సొంత పార్టీ నేతలే చెబుతుంటారు. ఈ విభేదాల కారణంగానే సొంత పార్టీ నేతలు ఆయన చుట్టూ వివాదాలు సృష్టిస్తున్నారనే ప్రచారం కూడా బలంగా జరుగుతోంది. మరి పల్లె చుట్టూ ముదిరిన ఈ పంచాయితీ ఏ గట్టున తెగుతుందో చూడాలి.